Hey, hi, hello, this is Revant. तेरा नाम रेवंत तो इंडियन आइडल रॉक स्टार है ఏ పిల్ల నువ్వు లేని జీవితం అవకాయ వద్దలేని మందు కండ దారుణం ఎందుకంటే పీకేకి నేను పెద్ద రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. మీరు అద్భుతంగా పాడతారు, మీ వాయిస్ కూడా చాలా స్వీట్ ఉంటుంది. ఇది ఇండియన్ ఐడల్ 5 లో నువ్వు వెళ్ళావు, నేను కాదు. హార్ట్ టు హార్ట్ విత్ స్వప్న, నాట్ విత్ రేవంత్. లాంగ్వేజ్ రాదు, నేర్చుకుంటాను. ఇంగ్లీషా నేర్చుకుందాం, తెలుగు రాదు నేర్చుకుందాం, హిందీయా రాదు నేర్చుకుందాం. ఏముంది, అవకాశం కోసం వెయిట్ చేస్తానండి, అవకాశం కోసం పాకులాడుతూ ఉంటాను. ఆ అవకాశం వస్తే దాన్ని మాత్రం వద్దాం. గర్ల్ ఫ్రెండ్స్ లేరండి, సర్చ్ చేస్తున్నాను, ఎవరు పట్టం లేదు. ఏమైనా టిప్స్ చెప్తే నేను ట్రై చేస్తాను. నా ఎదుకుండా ఒక 6 ఫోన్ కాల్స్ వచ్చాయి ఇందాక బయట. మీ ఫ్యాన్ అండి అని వినిపిస్తాను వెనకాల. విన్నారా? మాకు వస్తాయి ఫోన్ కాల్స్. ఎక్స్క్యూజ్ మీ అండి, షామీర్పేట అవతల మేము ప్లాట్స్ అమ్ముతున్నాం, కావాలండి. రేవంత్, నువ్వు ఏంటి రెస్టారెంట్లో పనిచేసేవాడివా? నేను ఒక్కటే కోరుకున్న ఆ విషయం మా ఇంట్లో తెలియకూడదు అనుకున్నాను, బట్ కానీ ఇంటర్నెట్ ద్వారా ఆ విషయం చాలా మంది తెలిసిపోయింది. ఇప్పుడు తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది నీకు? నేను అంటే హ్యాపీ అనిపిస్తుంది. అంటే నేను అన్ని పనులు చేశాను అండ్ ఈవెన్ ఓయ్ కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. అలానే కాదు, అండ్ అంటే నేను చేసిన తప్పు పని ఏం కాదు. తప్పు కాదు అంటే ఆ విషయం నేను క్యాటరింగ్ బాయ్గా క్యాటరింగ్ బాయ్గా చేశాను. క్యాటరింగ్ బాయ్ అంటే ఏం చేసావు? అంటే అంటే మామూలు సర్వ్ చేశాను, ప్లేట్స్ అవి క్లీన్ చేశాను అండ్ వడ్డించడం అవన్నీ చేశాను. ఎనీథింగ్ యూ రిమెంబర్ వెరీ ఎమోషనల్ ఫ్రమ్ యువర్ లైఫ్ దట్ యూ కాంట్ రికవర్? అంటే నేను మా ఫాదర్ నా చిన్నప్పుడే చనిపోయారు. లైక్ అంటే మా అన్నయ్య చిన్నవాడు, నేను అప్పుడు కడుపులో ఉండగానే చనిపోయారు మా ఫాదర్. నేను ఎప్పుడు మా ఫాదర్ని చూడాలి అయ్యో అనుకునేవాడిని. అండ్ 6th క్లాస్ వరకు మా ఫాదర్ గురించి అడిగితే లైక్ మీ నాన్న అమెరికాలో ఉన్నారని చెప్పారు తప్ప చెప్తే ఎక్కడ బాధపడతామని చెప్పలేదు. తర్వాత అలవాటు అయిపోయింది. అంటే మా నాన్న నేను లోటుని మా ఇంట్లో వాళ్ళు తీర్చారు. మా అమ్మగారి సైడ్ మావయ్య వాళ్ళు అందరూ అంత బాగా చూసుకున్నారు. ఇక్కడి నుంచి ఎవరైనా ఫోన్లు చేశారా ప్రముఖులు? నేను ఒకటి చెప్తున్నానండి, ఈ లైన్ ఇది కట్ చేసినా వేసినా నేను ఓపెన్ చెప్తున్నాను. హలో అండ్ వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ హార్ట్ టు హార్ట్ విత్ స్వప్న. హార్ట్ టు హార్ట్ విత్ స్వప్నలో ఇవాళ ఒక ఎలాంటి గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటే బహుశా ఈ సిరీస్లో ఈ గెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయం, బట్ దిస్ ఇస్ రియలీ స్ట్రైట్ అవుట్ ఆఫ్ మై హార్ట్. శ్రీకాకుళంలో పుట్టి వైజాగ్ దాకా వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి పాటలు పాడేసి అందరి మనసుని దోచేసుకొని ఇక్కడి నుంచి ఇది కాదు ఫైనల్ ముంబై దాకా వెళ్ళాలని చెప్పి ఒక గమ్యం పెట్టుకుని బయలుదేరాడు మనందరికీ సుపరిచితమైన సింగర్ రేవంత్. ఇండియన్ ఐడల్ టాప్ 5కి చేరుకున్నాడు. అది తనకే కాదు, తన తల్లిదండ్రులకే కాదు, మనందరికీ కూడా గర్వకారణం. సో తన్ని ఆల్ ది బెస్ట్ చెప్తూ విష్ చేస్తూ రేవంత్ ప్రయాణంలోని సంగీత కబుర్లు ఇవాల్టి హార్ట్ టు హార్ట్లో. నమస్తే అండి, అందరికీ నమస్తే. రేవంత్, యాక్చువల్లీ మామూలుగా నేను చూస్తే చాలా పెద్ద పోజు, చాలా పెద్ద యాటిట్యూడ్ ఉందనిపిస్తుంది, బట్ ఎక్కువ మాట్లాడడం మొదలు పెట్టాక తెలుస్తుంది దట్ యూఆర్ యాక్చువల్లీ క్వైట్ స్వీట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే లుక్స్ బట్టి జడ్జిమెంట్ చేస్తే దానికి నేను ఆన్సర్ చెప్పలేను, బట్ అంటే నా మాట తత్వం ఎలా ఉంటుందంటే నాకు అందరితో కలిసిపోవడం చాలా ఇష్టం. మేబీ ఆ కలిసిపోయే దీంట్లో మేబీ కొంతమందికి అది నచ్చకపోవచ్చు. సో బట్ నా మైండ్లో అయితే నేను ఎప్పుడు ప్యూర్గానే ఉంటాను. అండ్ మేబీ ఇవాళ వాళ్ళు తప్పుగా అనుకోవచ్చు, బట్ రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ రిలీజ్ అయ్యి వాళ్ళే వస్తారు. నో ప్రాబ్లం. మన రేవంత్ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఫ్యాబ్యులస్ పర్ఫార్మెన్స్. అంటే చూస్తున్నాం ప్రతి వారం టీవీలో, గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఫస్ట్ టైం ఒక ఇది కనిపిస్తుంది. అఫ్ కోర్స్ కారుణ్య హ్యాస్ బీన్ దేర్ నేషనల్ ఫైనల్స్లో, హేమచంద్రన్ చూసాం, గతంలో ఎవరు లేరు, ఇర్ఫాన్ని చూసాం,
బట్ ఇప్పుడు మళ్ళీ మరొకసారి అదే ఒక విధమైన ఉత్తేజం వచ్చింది వాతావరణంలో. సోనీ ఎంటర్టైన్మెంట్స్ ఇండియన్ ఐడల్ టాప్ 5 రేవంత్, బాహుబలి ఆఫ్ ఇండియన్ ఐడల్ రేవంత్, ఇంకా రాక్ స్టార్ రేవంత్, ఇంకా ఎన్ని పేరు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. అండ్ ఇది కాదు, ఇది మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇండియన్ ఐడల్ 9 చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ అనేది చిన్న పదం, అందరూ నా వాళ్ళు అన్న ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే కాంపిటీషన్కి వెళ్ళాక చాలామంది చాలా రకాలుగా ఎవరికి తోచిన సజెషన్స్ వాళ్ళు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే టాప్ 8 స్టార్ట్ అయిందో, టాప్ 8 నుంచి కూడా ఓటింగ్ అనేది కౌంట్ అయింది. ఓటింగ్ 50% జడ్జిమెంట్, 50% ఓటింగ్. నాకైతే స్పెషల్లీ భయం వేసింది. ఎందుకంటే ఓటింగ్ అనగానే మన సౌత్ నుంచి అంత సపోర్ట్, అంటే అఫ్కోర్స్ చాలా మంది చూస్తారు, బట్ ఓట్ అనగానే మొబైల్ చేసి లేయచ్చు, లేదంటే వాళ్ళు ఎక్కడైనా పాపం వాళ్ళ పనుల్లో బిజీ ఉండొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. బట్ సౌత్ అనగానే చాలా మంది నార్త్ పీపుల్ ఉన్నారు. అఫ్కోర్స్ ఓటింగ్ అనగానే వాళ్ళకి ఎక్కువ ఇవన్నీ అనుకున్నాం. బట్ ఎక్కడో నేను ముందు నుంచి కూడా విల్ పవర్ని ఎక్కువ నమ్ముతాను, అండ్ ఈవెన్ దేవుని బాగా నమ్ముతాను. అంతకన్నా ఎక్కువ మా పేరెంట్స్ సపోర్ట్. మేము మాత్రం నీ దిల్ పవర్ నమ్ముతాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిల్ అలాగే దిల్తో పాడతావు కాబట్టి అంత ముగ్ధులు అయిపోయారు అందరు అక్కడ. అండ్ తర్వాత అన్నిటికీ మించి ఎన్ని చేసినా మీడియా సపోర్ట్ అనేది చాలా అవసరం. చక్కగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇచ్చేకు గోల్డ్ మాట్లాడుకోవాలి. ఇట్స్ నాట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్, లైక్ ఎలా అంటే ఎందుకంటే మీడియా సపోర్ట్, ఎందుకంటే నేను కొన్ని మర్చిపోతానండి. నేను గుర్తు చేస్తాను, నాకు అది గుర్తు వచ్చినప్పుడు చెప్పేద్దాం గుర్తు చేస్తాం కదా. ఇప్పుడు బాగా మా చెవులన్నీ తప్పించిపోతున్నాయి పాట వినడానికి. సో నేను పాటతో చెప్తాను, నువ్వు పాటతో సమాధానం చెప్పాలి. నేను ఏ పాట పాడితే దానికి రిప్లై ఇవ్వాలి పాటతో. అయితే పని చేద్దాం, చిన్న అంత్యాక్షరి ఆడుకుందాం. దట్ వుడ్ బి బెటర్. yes తెలియని ఆనందం, ఆనందమే ఆనందం, మనసున ఉన్నది చెప్పాలనున్నది, మనసుగా నిలిచిన కలదా, పిలచిన పలుకగా ఎదుటనే కనవా, దొరికినదే నా స్వర్గం, కన్నుల్లో మిన్నుల్లో నీవే, కన్నుల్లో నీవే, తారాన నీవేదా, దొరకునా ఇటువంటి ఛాన్స్ మీతో కానీ మనం చీటింగ్ చేసాం అంతాక్షరి, రూల్స్ ఫాలో అవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే, ఇట్ వాస్ ఫన్ సింగింగ్ విత్ యూ. బట్ ఎందుకంటే మీరు అద్భుతంగా పాడతారు, మీ వాయిస్ కూడా చాలా స్వీట్ ఉంటుంది. ఇది ఇండియన్ ఐడల్ 5 లో నువ్వు వెళ్ళావు, నేను కాదు. హార్ట్ టు హార్ట్ విత్ స్వప్న, నాట్ విత్ రేవంత్. టాక్ టు విత్ రేవంత్. రేవంత్ శ్రీకాకుళంలో పుట్టిన తర్వాత సంగీతం చిన్నప్పుడు ఏ మాస్టర్తో నేర్చుకున్నావు? నేను యాక్చువల్లీ నాకు సంగీత పరిజ్ఞానం చిన్నప్పటి నుంచి లేదండి. బేసిక్గా నేను అంటే అలాంటి పెద్ద మాట్లాడచ్చా నాకు తెలియదు. నేను ఎప్పుడు అన్లకి మేబీ నేను అంటే కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయి నేర్చుకోలేకపోయాను. బట్ కసి అయితే నాకు ఇప్పటికీ ఉంటుంది. ఇప్పటికి ఏదైనా పాడినా సాధించినా కూడా ఇది కాదు సంథింగ్ ఇంకా ఏదో ఉంది, నేను ఇంకా చేయగలను. నేను ఇంకా చేయగలను. లాంగ్వేజ్ రాదు, నేర్చుకుంటాను. ఇంగ్లీషా నేర్చుకుందాం, తెలుగు రాదు నేర్చుకుందాం, హిందీయా రాదు నేర్చుకుందాం. ఏముంది, అవకాశం కోసం వెయిట్ చేస్తానండి, అవకాశం కోసం పాకులాడుతూ ఉంటాను. ఆ అవకాశం వస్తే దాన్ని మాత్రం వదలను. ఎప్పుడెప్పుడు ఏ మ్యూజిక్ డైరెక్టర్లు పిలుస్తారా, అండ్ ఎప్పుడెప్పుడు మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, ఇది ఉంది అది ఉంది ఈ వర్క్ ఉంది ఆ వర్క్ ఉంది పిలుస్తాడా అని చెప్పి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను. అండ్ తర్వాత ముఖ్యంగా మా ఫ్యామిలీ సపోర్ట్ అనేది సూపర్. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, ద బెస్ట్ పార్ట్ ఇన్ మై లైఫ్ ఎపిసోడ్లో సడన్ సర్ప్రైజ్ ఏదో ప్లాన్ చేసినప్పుడు మా అమ్మగారిని తీసుకొచ్చారు. మా అమ్మగారు పాట పాడారు. నాకు అసలు అందరూ చూసి, రేవంత్ నువ్వు ఏడిస్తే చాలా ఇది ఉన్నావు అసలు నువ్వు ఎప్పుడు డాషింగ్గా ఉంటావు, ఏడమంటే ఏదో కావాలని ఏడవాలి, సెంటిమెంట్ క్రియేట్ చేయడం కోసం నేను ఎప్పుడు ఏడవనండి. నాది ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ఉంటుంది. అది ఎంతవరకు నచ్చుతుందో తెలియదు నాకు చాలా మందికి. మేబీ అందుకని నన్ను చాలా మంది ఎందుకు ఏడిపోవచ్చని చెప్పారు నాకు. ఎందుకంటే నేను మా అమ్మ ఇప్పటి వరకు, మా అమ్మగారు ఏ రియాలిటీ షోకి రాలేదు, అండ్ మా అమ్మగారు చాలా మంది తెలియదు ఎవరికి. అండ్ ఎప్పుడు ఎందుకంటే ఆవిడ టైమింగ్స్, ఆవిడ పద్ధతులన్నీ డిఫరెంట్. ఆవిడకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 o'clock లోపల అయిపోవాలి,
అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ 11:30కి చేస్తుంది. అండ్ ఆవిడ టైమింగ్ అంతా డిఫరెంట్, ప్రిన్సిపాల్స్ కానీ ఇది కానీ. ఎందుకంటే ఆవిడ ఎక్కడ బయట తినరు, నేను అందుకని ఎక్కడికి బయట తెచ్చేవాడిని కాదు. బట్ ఆవిడకి పాటలు అంటే ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి చూస్తూ ఎంకరేజ్ చేస్తూ. చాలామంది మా ఫ్యామిలీ అందరూ కూడా పెద్ద ఫ్యామిలీ, కంబైన్డ్ ఫ్యామిలీ. చాలామంది చెప్పిన చాలాసార్లు చెప్పాను, ఎస్ నాకు నా బెస్ట్ బ్యాక్ బోన్ సపోర్ట్ మై ఫ్యామిలీ, హ్యూజ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. ఈ రోజుల్లో కూడా ఉన్నాను. సో అలాంటిది మా అమ్మగారి స్టేజ్ పైకి రాగానే నాకు అసలు ఆనందంతో అసలు కళ్ళు నీళ్ళు వస్తానే ఉన్నాయి. ఈవెన్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్. మా అమ్మగారు నువ్వు మీ అమ్మగారి గురించి చెప్పు రేవంత్, ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే ఏం చెప్తాను మా అమ్మ గురించి, ఒక మాట 2 మాటలు అలాగని చెప్పి ఏదో మా అమ్మగారు కదా చెప్పాలి అని చెప్పేసి ఏదో 2 మాటలు మాట్లాడి ఏదో సింపతి కోసం ఏడ్ చేసి నేను అట్లా చేయలేను. అమ్మని చూస్తే వస్తుంది కదా. అఫ్ కోర్స్ చూడగానే మా అమ్మ వచ్చింది. ఎస్, ఆ ఎపిసోడ్ నాకు గోల్డెన్ మైక్ కూడా వచ్చింది. అఫ్ కోర్స్ మేబీ అమ్మ ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు చూసి? మా అమ్మ సూపర్ అసలు. మా అమ్మ ఎప్పుడు యాడ్ అవుదండి. మా అమ్మగారు ఎట్లా అంటే అఫ్ కోర్స్ నేను ఎప్పుడు ఊరు వెళ్తే బాధపడుతూ ఏడుస్తూ అది వేరే విషయం. బట్ ఫస్ట్ టైం నేను మా అమ్మని అంత ఆనందంగా చూశాను. అండ్ ఈవెన్ ఆవిడ స్టేజ్ పై నవ్వుతూ స్టేజ్ పైకి వచ్చారు, నాకు అట్లాగే నవ్వుతూ గోల్డెన్ మైక్ వచ్చింది. నేను మేబీ బాగా పాడుండొచ్చు, మేబీ నిజంగా బాగా పాడితేనే గోల్డెన్ మైక్ వస్తుంది, ఎందుకంటే చాలా టఫ్ గోల్డెన్ మైక్ రావడం అనేది. అలాంటిది నాకు నిజంగా నేను అలాగే అనుకుంటాను, నేను అదే నమ్ముతాను. నేను దేవుడిని అంత నమ్ముతాను, మా ఇంట్లో వాళ్ళని అంత నమ్ముతాను, మా అమ్మని అంతకన్నా ఎక్కువ నమ్ముతాను. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అండ్ రాగా నవ్వుతూ అలా స్టేజ్ పైకి రావడం. నేను ఖుదాబక్ష్ మీ ఇద్దరం పాడుతున్న ఆ పాటలో, మా ఇద్దరికి పోటీ అవుతున్న ఆ సాంగ్లో ఖుదాబక్ష్ మదర్ కూడా వచ్చింది, మా అమ్మగారు కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి అలా రాగానే వా అమ్మ ఎవరికైనా అమ్మే ఫెల్ట్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ దట్ వాజ్ మై బెస్ట్ మూమెంట్ ఇప్పటిదాకా. అంటే అట్లాంటి ఒక మామూలుగా చాలా మంది చూస్తారు, బట్ ఇండియన్ ఐడల్ అనగానే ప్రపంచంలో ఇన్ ద సెన్స్ అంటే ప్రపంచం ఇన్ ద సెన్స్ చాలా మంది ఫాలో అవుతారు. అందరికీ ఈవెన్ నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అందరూ కూడా ఎస్ మా అమ్మగారిని చూసారు, రేవంత్ మదర్. ఇప్పుడు మా అమ్మగారు నాకు చెప్తున్నా, అరే నేను ఇవాళ ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళాను, ఆ టెంపుల్కి వెళ్ళాను, నన్ను రేవంత్ మదర్ అని. నాకు మా అమ్మగారు చాలాసార్లు ఎన్నోసార్లు ఎమోషనల్ అయ్యి ఫోన్ చేసేవారు, ఇలాగని చెప్పి ఫోన్ చేసేవారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కానీ నువ్వు ఇంటర్మీడియట్ ఎగ్జామ్సా మానేసి ఇక్కడ పారిపోవచ్చావు హైదరాబాద్? పారిపోవడం అంటే ఇంట్లో కొంతమందికి చెప్పాను, కొంతమంది చెప్పలేదు. పారిపోవడం అంటే ఇన్ ద సెన్స్ అంటే ఇంట్లో ఒప్పించాను కొంతమందికి, బట్ కొంతమందికి తెలియదు. ఎందుకు కొంతమంది చెప్తే వద్దు ఎగ్జామ్స్ అప్పుడు ఎట్లా పంపిస్తావు అది ఇది అని చెప్పాను. బట్ కానీ ఎగ్జామ్స్ ముందు నాకు చెన్నైలో ఒక ఆపర్చునిటీ వచ్చింది, హచంద సూపర్ స్టార్ అని. అసలు లైవ్ బ్యాండ్ మీద ఎట్లా పాడతారో కూడా తెలియదు. ఏం పాట పాడావు? చలియా చలియా చలి చలియా 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 అలల ఓడిలో ఎదురు చూస్తున్నా, తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా, చిగురు ఎదలో చితిగా మారినది, విరహ జ్వాలే సెగలు రేపినది, మంచు కురిసింది చిలిపి ఊహలో, ఓ కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా. వావ్ అనిపిస్తుంది. కానీ అసలు క్లాసికల్ నేర్చుకుండా గమకాలు ఎలా తిరుగుతున్నాయి? ఇంట్రెస్ట్ అది, అంటే గమకాలని ట్రై చేస్తాను దాని గురించి. అంటే చిన్నప్పుడు పెట్టుకుని వినేవాడివా? ఎక్కువ పాటలు వినేవాడి, పాత పాటలు ఎక్కువ వినేవాడి. ఏ పాత పాటలు? పాత పాటలు అంటే పాత ఘంటసాల గారివి, ఎంత ఘాటు అట్లాంటి వినేవాడిని ఎక్కువ. అంటే చెప్తే మళ్ళా మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. అండ్ ఈవెన్ ఎప్పుడు వస్తుంది తోడు?
వస్తుంది. ఫస్ట్ మా అన్నయ్యకి తోడు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా అన్నయ్యకి ఎంత తొందరగా తోడొస్తే అప్పుడు నా లైన్ క్లియర్ అవుతుంది. ఎలాంటి తోడు కావాలి చెప్పు, ఇప్పుడు చాలా మంది చూస్తారు కాబట్టి. నేను సిన్సియర్గా చెప్తున్నానండి. సింగర్ వద్దా? చాలా మంది అలా కోరుకుంటారు, ఇద్దరు కలిసి పాడేసుకుంటూ ఉంటారు ఇంట్లో అని. అలానే కాదు, మా అమ్మగారిని బాగా చూసుకొని అండ్ అంటే ఏదో అందరు అబ్బాయిలు ఇలాగే చెప్తారని చెప్పడం లేదు, ఎందుకంటే మాది కంబైన్డ్ ఫ్యామిలీ, మీ అందరం కలిసి నేను మా అన్నయ్య ఎప్పుడు అదే కోరుకుంటాం. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎవరినైనా చేసుకో, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరిని చేసుకున్నా సరే నువ్వు నేను ఎప్పుడు ఇలా కలిసి ఉండాలి. మనం వాళ్ళ వల్ల మనం నువ్వు పక్కింటి ఎదురింటి ఇలా వద్దు, మా అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం, అదే ఇది మెయింటైన్ చేద్దాం అని చిన్నప్పటి నుంచి మాకుంది. సో తప్పకుండా అమ్మని బాగా చూసుకుని అమ్మాయి. అమ్మ స్ట్రిక్టా కొంచెం? మా అమ్మగారు బాగా ఇన్నోసెంట్ అండి, స్ట్రిక్ట్. నేను అఫ్కోర్స్ నేను ఎట్లంటే మా అమ్మని మోసం చేయను. సో ఏమున్నా అన్నీ చెప్తాను. అయ్యి బాబాయ్ నువ్వు ఇంత బంగారు కొండమని తెలియదురేమని చాలా మందికి ఇప్పుడే క్లారిఫై చేశాను మనం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మోసం చేస్తే ఏమొస్తుంది, నేను రాదు, అసలు లాస్ట్ నేనే మోసపోతాను. సో నేను ఏది ఉన్నా ఇంట్లో చెప్తాను. తప్పు చేసినా ఒప్పు చేసినా అట్లీస్ట్ ఒకరికి పక్క ఇది ఇలా చేస్తా అని చెప్పిన విషయం ఇంట్లో ఒకరికైనా తెలుస్తుంది. అది ఒకరికి తెలిస్తే చాలా. తప్పులు చేసినా ఏం చేసినా అంటే ఏమున్నా సరే గర్ల్ ఫ్రెండ్స్ లేరండి, సర్చ్ చేస్తున్నా, ఎవరు పట్టం లేదు. ఏమైనా టిప్స్ చెప్తే నేను ట్రై చేస్తాను. పాట ఇలాంటి పాట పెట్టుకుని పడరా ఎవరు? అంటే నేను ఎప్పుడు అలా మేబీ చాలా మంది చూస్తారు, అభిమానిస్తారు, ఎంకరేజ్. నా ఎదుకుండా ఒక 6 ఫోన్ కాల్స్ వచ్చాయి ఇందాక బయట, నేను మీ ఫ్యాన్ అండి అని వినిపిస్తాను వెనకాల. విన్నారా? మాకు వస్తాయి ఫోన్ కాల్స్. ఎక్స్క్యూజ్ మీ అండి, షామీర్పేట అవతల మేము ప్లాట్స్ అమ్ముతున్నాం కావాలండి. అంటే చూడండి, మీరు అంటే వాళ్ళ దృష్టిలో మీరు బిగ్ షాట్ కాబట్టి మిమ్మల్ని. బిగ్ షాట్ ఏం కాదు, బిగ్ షాట్ అలా చెప్పుకుని మోసం చేసుకోవాలి. కానీ రేవంత్ ఫోన్ పెట్టేసి. అబ్బో బుద్ధిగా స్కూల్ పిల్లలాగా ఇలా కూర్చున్నాం. నేను యాక్చువల్లీ బొట్టు పెట్టుకుంటాను, వచ్చే ముందే ఫేస్ క్లీన్ చేసుకోగానే. బొట్టు ఎందుకు పెట్టుకుంటావు? మా అమ్మ అలవాటు చేసింది. అంటే చాలా రోజుల తర్వాత మధ్యలో అంటే మామూలుగా నేను ఎట్లా అంటే బొట్టుని తడి చేసి పెట్టుకునేవాడిని అండి, ఎక్కువసేపు ఉంటుంది. ఎప్పుడైతే ఈ రాను ఇదైందో జస్ట్ నామూలు తిలకం బొట్టు పెట్టి తడి చేసి పెట్టుకునేవాడిని. ఇది ఎక్కువసేపు ఉండేది. రేవంత్ బొట్టు పెట్టుకుంటూనే ఉండేది. ఎప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ ఈ ఊరు ఆ ఊరు ఇక్కడ అక్కడ తిరగడం మొదలైందో జస్ట్ నామూలుగా బొట్టు పెట్టుకోవడం అది మధ్యాహ్నంగా చెరిపోతే ఎవరు అంత అబ్జర్వ్ చేసేవారు కాదు. ఫస్ట్లో ఉన్నప్పుడు అలాగే మెయింటైన్ చేశాను. సో అదే వాళ్ళు మళ్ళీ నేను ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా బొట్టు తడి చేసి ఆ సింధూరం పెట్టుకుంటాను. అది ఎవ్రీ ఎపిసోడ్ ఉంటుంది. అండ్ వాళ్ళు నేను పొరపాటున బొట్టుకు పెట్టుకోపోతే, సార్ ఆప్కా టీకా అయినా టీకా మీరు బొట్టు పెట్టుకోండి, అదే మీకు బాగుంటుంది. హెయిర్ స్టైల్ అక్కడికి వెళ్ళాక మారిందా లేకపోతే ఇదే ఉండిందా? ఇప్పటి నుంచి ఇంతేనండి. నాది ముందు నుంచి ముళ్ళ చూస్తే ఇలా అన్నా అంటే నేను ఎట్లా కావాల్సి అలా చేసుకోవచ్చు. సో రాక్ స్టార్ రేవంత్ కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఒకసారి నాకు ఆ పాట పాడవా, మన ఓం నమో వెంకటేశ్వర పాట. సడన్గా వయ్యారి కలహంసికల మధురోహల ఉయ్యాలపై ఊర్వశిల హలా చెంచల అని అక్కడ నుంచి సునీత గారు పాడతారు. సో మంచి సాంగ్. అండ్ లేటెస్ట్ టైం మూవీ కూడా సూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి సార్. ఎన్నిసార్లు చెప్తాను కీరవాణి సార్కి థ్యాంక్స్. అన్నిసార్లు నేను ఎక్కడికి వెళ్ళినా కీరవాణి సార్ చెప్తే వేరే వాళ్ళకి కోపం వస్తుందేమో, ఇవన్నీ భయం వేస్తుంది. కానీ మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఈవెన్ నేను ఆల్మోస్ట్ 3.5 months అవుతుంది అక్కడ ఉండి, ముంబైలో ఉండి. ఇక్కడ మిస్ అయ్యాను. ఇక్కడ చాలా వర్క్స్ మేబీ ఇక్కడ ఉంటే నన్ను మేబీ ఈ పాట పాడించారు, ఆ పాట పాడించారు చాలా మంది అనుకున్నాను. బట్ కానీ మిస్ అవుతున్న పెయిన్ ఉన్నా. బాహుబలి 2లో కూడా అలాగే చాలా మంది అడిగారు, మీరు ఆల్రెడీ 1లో పాడారు కదా, 2లో కూడా పాడుతున్నారా అని చెప్పి అడిగినప్పల్లా ఒక పెయిన్, అమ్మా అని. అంటే ఇక్కడ ఉన్నంత మాత్రం నన్ను ఆల్రెడీ పాడించే కదా మళ్ళీ పాడించి అట్లా మేబీ ఏమో ట్రై చేస్తారేమో. ఎందుకు ఆ పాజిటివ్ హోప్ ని అక్కడ ఆలోచన వచ్చి పాడి వెళ్ళడానికి చేస్తారు. బట్ కానీ నేనేమి అంత పెద్ద స్టార్ని కాదు కదండి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ పిలిపించి నన్ను పాడించడానికి నేను. అండ్ దట్టు ఈవెన్ ఎప్పుడు అంత స్టార్లో కూడా ఫీల్ అవ్వలేదు. అండ్ దట్టు
నాకు ఒక పెయిన్ అయితే ఉండేది. చాలా మంది చాలా భాషల్లో వేరే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మన తెలుగు పాటలు పాడుతూ ఉంటే నేను కూడా అలా వెళ్ళి పాడాలి. అన్ని లాంగ్వేజెస్ కన్నడలో పాడానండి. కన్నడలో పాడాను. ఎలా వస్తారు ఇవి ఉంటాయి కదా. యాక్చువల్లీ నేను ఐ జస్ట్ లవ్ యూ బేబ్, నేను ప్రేమ కథ చిత్రంలో 2 పాటలు పాడాను. వెన్నెలైన చీకటైన ఒకటి, తర్వాత ఐ జస్ట్ లవ్ యూ బేబీ. ఐ జస్ట్ లవ్ యూ బేబీ సాంగ్ని నేను అదే సాంగ్ని నేను కన్నడలో పాడాను. అండ్ రీసెంట్గా హిందీలో సబ్సే బడా కళాకార అని చెప్పి సోనీ కోసం పాడాను. సోనీ అయిపోయింది, నువ్వు అన్నావు అన్ని లాంగ్వేజ్లు తథాస్తునే. సో ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయిందండి, ఇంకా ఏం కాదు. నేను దీన్ని ఇప్పుడే నాకు ఒక ప్లేస్ దొరికింది, ఒక్కొక్క ఇటుగా వేసుకుంటాను. టైం పడుతుంది, బట్ తప్పకుండా ఇల్లు కడతాను. ఇల్లు చాలా పెద్ద భవనం అవుతుంది తప్పకుండా, ఇండియా అంత భవనం అన్ని లాంగ్వేజెస్ లో. మీ మాట నిజం వల్ల మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రేవంత్, నువ్వు ఏంటి రెస్టారెంట్లో పనిచేసేవాడివా? నేను రెస్టారెంట్ కాదండి, రెస్టారెంట్ ఏం కాదు. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు లైక్ అంటే నాకు ఇలాంటి చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే అదేదో మళ్ళీ చెప్పి సెంటిమెంట్లు అన్న. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను. బట్ ఇది నేను బ్యాక్ డోర్ లో కనుక్కున్నాను. నేను చాలా మందిని చూశాను, ఆ సెంటిమెంట్ గా చాలా మంది చెప్పు. ఎందుకంటే వాళ్ళలో నేను ఉన్నాను. ఆ సెంటిమెంట్ క్రియేట్ చేసుకుంటున్నాడు సమ్వాట్ ఇది అని చెప్పేసి అనుకుంటాను. భయం అని కాదు, అంటే ఒకటి నేను చేసిన తప్పు పని కాదు. నేను చేసింది ఇంట్లో ఒక ఇంటర్మీడియట్ 15 ఏళ్ళు వచ్చా కూడా ఇంట్లో, అంటే ఆ టైంలో నా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఎందుకంటే మేము మా మేనమాల దగ్గర ఉండి పెరిగాం. నిజంగా వాళ్ళందరూ ఎంతో ప్రేమగా, నిజంగా వాళ్ళందరూ అంత బాగా చూశారు కాబట్టి ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాం. అండ్ ఇవాళ మంచిగా 4,000 లోపలికి వెళ్తున్నాయంటే అది మా అమ్మమ్మ తాతయ్య వల్లే. అండ్ ఆయన 9 మంది పిల్లలు, పెద్ద ఫ్యామిలీ, కంబైన్డ్ ఫ్యామిలీ. నేను చాలాసార్లు చెప్తాను, ఎన్నిసార్లు అని చెప్తాను, ఎస్ ఐ హ్యావ్ ఎ జాయింట్ ఫ్యామిలీ. అండ్ వాళ్ళందరూ సపోర్ట్ ఉంది. అండ్ తర్వాత ఆ టైంలో నువ్వు వర్క్ చేయాల్సి వచ్చిందా? ఆ టైంలో అంటే నాకు ఇంట్లో ఆడడం ఇష్టం లేక, మావయ్య నాకు ఇది కాదు, నాకు అన్నీ కొనేవారు. ఇది కావాలంటే ఇది కొనే, అది కావాలంటే దట్టు. దానితో నేను విపరీతం అల్లరి. నా అల్లరిని భరించడమే ఒక పెద్ద టాస్క్ వాళ్ళకి. దానికి తోడు ఇంక ఇలాంటివి అండి. ఇంకా పాపం మా అన్నయ్య చాలా నా గురించి కూడా హార్డ్ వర్క్ చేసేవాడు. అండ్ ఎట్లాంటి క్రికెట్ మ్యాచ్ ఆడుతూ బెట్స్ కడుతూ ఆ వచ్చిన డబ్బులతో మళ్ళీ ఇలా అంటే ఇంట్లో ఇంకా అంటే ఏంటి బెట్టింగ్ ఆడుతున్నా మళ్ళీ ఇవన్నీ చెప్తే అదో భయం. దాచుకున్న డబ్బులతో ఏవైనా సరే దీన్ని వేరే దానికి ఉపయోగించు, లేదంటే నీ టాలెంట్ని ఉపయోగించు, ఎందుకు ఇట్లా ఈ సైడ్ ద్వారా అనేవాళ్ళు. సో ఇవన్నీ ఉండేది. అండ్ ఒక స్టేజ్కి వచ్చాక సో మేడం వాళ్ళందరికీ వాళ్ళకి పెళ్ళి అవుతూ అంటే మావయ్య నాకు ఇది కావాలి అది కావాలి అడగానే కొంచెం సిగ్గేసేది, మొహమాటం వేసేది. అట్లాంటి టైంలో కొన్నిసార్లు కాంపిటీషన్ కట్టాలంటే 100 రూపీస్ ఫర్ స్టేట్ కాంపిటీషన్, 200 రూపీస్ ఫర్ ఇంటర్ ఛాంపియన్షిప్, ఇదని అనేవారు. ఎవ్రీ వీక్ ఏదో పడతానే ఉండేది. 1-2 సార్లు ఇచ్చారు. ఎవ్రీ వీక్ 200 అంటే ఎక్కడి నుంచి అడుగుతాను నేను. సో అప్పుడు ఆ టైంలో ఏం చేసామనంటే కొన్నిసార్లు క్యాటరింగ్ బాయ్గా క్యాటరింగ్ బాయ్గా చేశాను. క్యాటరింగ్ బాయ్ అంటే ఏం చేసామండి? అంటే మామూలు సర్వ్ చేశాను, ప్లేట్స్ అవి క్లీన్ చేశాను, అండ్ వడ్డించడం ఇవన్నీ చేశాను. అండ్ తర్వాత ఇప్పుడు తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది నీకు? నేను అంటే హ్యాపీ అనిపిస్తుంది. అంటే నేను అన్ని పనులు చేశాను. అండ్ ఈవెన్ కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. అలానే కాదు, అండ్ అంటే నేను చేసిన తప్పు పని ఏం కాదు. అంటే ఆ విషయం నేను ఒక్కటే కోరుకున్నా, ఆ విషయం మా ఇంట్లో తెలియకూడదు అనుకున్నాను. బట్ కానీ ఇంటర్నెట్ ద్వారా ఆ విషయం చాలా మంది తెలిసిపోయింది. వాళ్ళు నన్ను అడిగితే నేను ఇలా చేసి అలా చేసి అని చెప్పాను, కానీ ఇలాగ చేసి అని చెప్పలేదు. వాళ్ళు వెళ్ళి అనుమాలిక్ గారు చెప్పడం, అనుమాలిక్ గారు స్ట్రైట్గా ప్రతి ఒక్కరు నువ్వు బాహుబలిలో పాడావు అందుకని నిన్ను మేము ఇండియన్ ఐడల్ సెలెక్ట్ చేసాం, నువ్వు ఆల్రెడీ స్టార్వి అందుకని నేను సెలబ్రేట్ చేసాం, మేము అందుకనే సెలెక్ట్ చేసాం అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడేవారు. సో వాటికి అనుమాలిక్ గారు ఎవరేమనుకున్నా వీ నీడ్ టాలెంట్ అండ్ దిస్ ఈజ్ అ జెన్యూన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ నేను చాలామందికి ఆన్సర్ ఇద్దాం అనుకున్న టైంలోనే ఆయనే అందరికీ మంచిగా ఆన్సర్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనుమాలిక్ సార్ ఫర్ దట్. అండ్ సీరియస్గా చెప్తున్నానండి, ఇప్పటికీ యూ ఫీల్ ఇది తెలుస్తుంది కదా, అంటే ఒక కష్టం కాదు కానీ కష్టం అని కాదండి. నేను ఒకటి చెప్తాను, ఇది లేకపోతే నేను లేదు అంటే నేను ఒకటి చెప్తున్నాను, నాకు ఒక హ్యాబిట్ ఉంది. ఏదైనా ఒకటి అలవాటు అయిపోతే నేను అది వదలను. అది మనుషులు కావచ్చు, కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఇది కావచ్చు. అంటే అందులో వెళ్ళాలనుకుంటే ఆ తర్వాత వేరే దానికి ఇష్టపడేవాడిని కాదు వెళ్ళడానికి. నా కారు ఉందిగా మళ్ళీ వేరే వాళ్ళ కారు ఎందుకు, అది BMW బెంజ్, నా కారు నాదే అన్నట్టు ఉండేవాడిని. తరువాత మా మావయ్య అనేవారు, ఇవాళ నీ కారు లేదు,
కారు మొత్తం నువ్వు అర్జెంట్గా వెళ్ళాలి, నిన్ను ఈ మణిశర్మ గారు కిరవాణి గారు పిలిచారు, ఏం చేస్తావు, వెళ్ళడం మానేస్తావు? మా ఇంట్లో ఇట్లాంటి ఎగ్జాంపుల్ పెడితే నువ్వు ఇట్లా ఉన్నావు అనుకో, రేపు పొద్దున మిస్ అయిపోతావు, నీ లైఫ్ నన్ను ఇట్లా భయపెట్టేవారు. సో అది అలాగా ఆ భయం అది ఉండిపోయింది, ఆ జంకుతనం. అంటే చూసిన జనం దృష్టిలో ఏంటంటే వావ్ రేవంత్ అది చాలా యోయోగా కనిపిస్తాను, నిజంగా చెప్తున్నాను. అంటే ఎమోషన్ ఉంది నీలో, అంటే యోయో అనేది అది నా స్టైల్. నాకు చిన్నప్పటి నుంచి నేను ఒకటి చెప్తానండి, మా మేనమామలు బట్టలు వేసుకునేవాళ్ళం. అంటే రెడీమేడ్ బట్టలు కొనుక్కొని, పండగ అనగానే బట్టలు కొనుక్కొని అంత 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 ఏదో చాలామంది అనుకుంటారు వావ్ రేవంత్ స్టైలిష్, వావ్ రేవంత్ అది ఇది అని చెప్పి. ఎందుకంటే మేము ఏం పడ్డాం, ప్రతి ఒక్కరు కష్టపడతాం. అందులో ప్రత్యేకంగా నా కష్టం చెప్పుకోవడానికి ఇదేమీ గొప్ప కాదు. ఎవరికున్న వాళ్ళకి అంటే వాళ్ళ పరిధుల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మాతో మేము ఎప్పుడూ కష్టపడ్డాం. సో అండ్ దట్ ఇప్పుడు కష్టపడుతున్నాం, ఇక ముందు కూడా కష్టపడతానే ఉంటాం. ఉండేది, పెయిన్ ఉండేది అండ్ అవన్నీ ఉండేది. బట్ అవన్నీ కూడా మాకు తెలియనిచ్చేవారు కాదు. మా మేనమామలు మా గురించి చాలా సాక్రిఫైస్ చేశారు. అండ్ ఈవెన్ మా అమ్మగారు చాలా సాక్రిఫైస్ చేశారు. అండ్ ఈవెన్ తర్వాత మా అన్నయ్య, ఎవ్రీబడి. సో అందుకని నేనేంటంటే ఎస్, నేను బాగా సెటిల్ అవ్వాలి, బాగా సాధించాలి, నా ఒక్కడి కోసం ఎప్పుడు ఆలోచించలేదు. మిగతా మా అందరి ఫ్యామిలీ గురించి ఆలోచించాను. నేను చిన్నప్పుడు ఏదైతే మిస్ అయ్యానో అది నా నెక్స్ట్ జనరేషన్, అంటే మా మావయ్య పిల్లలు కానీ దీనికి మిస్ అవ్వకూడదు. అందుకని వాళ్ళు ఏది అడిగినా అది కొనడం, ఏది అడిగితే చేయడం. అంటే నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఇది లేదు అని ఉండకూడదండి. నా ఉండండి అది లేదని నా మాట నచ్చదు. ఎందుకంటే చిన్నప్పుడు ఇది లేదండి అంటే మా ఇంట్లో అనేవారు, నువ్వు లేదంటే లేకుండా పోతుంది, ఉంది అని మాట్లాడి అన్నీ వస్తాయి నీకు అనేవారు. సో ఇట్లాంటివన్నీ నేర్పించడం, ఎథిక్స్. నేను అది మనస్ఫూర్తి చెప్తాను. ప్రిన్సిపల్స్ అలా బిలీఫ్స్ ముందొక మాట వెనకాల మాట్లాడడం నాకు రాదు నిజంగా. ఎవరేం అనుకోమనండి, ఎవరు వచ్చారైనా నేను స్ట్రైట్గా చెప్తాను. కొంతమందికి రేవంత్ నచ్చచ్చు, కొంతమంది రేవంత్ నచ్చకపోవచ్చు. నచ్చంత మాత్రం వెళ్ళి ఇదిగో బాబు ఇది నేను అని చెప్పి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ సింగర్స్లో అయినా బయట ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే వీడు ఇలా చెప్పాడు, వాడి మాట నమ్మడం, వాడు నమ్మేయడం. ఎందుకంటే ఒక షో పోయినంత మాత్రం నాకేం కాదు, ఒక పాట పోయినంత మాత్రం ఏం కాదు. అయ్యో ఎందుకు పోయిందే, నన్ను ఎందుకు తప్పుగా అనుకున్నారన్న అన్న విషయంలోనే నేను ఓన్లీ బాధపడతాను తప్ప అవకాశం పోయింది. బట్ కానీ పక్కన ఇవాళ ఇది పోయింది, రేపు ఇంకోటి వస్తుంది. నాకు నా అంత నేను ఎంత మూర్ఖుందంటే అది ఒక రకంగా వస్తుంది. ఎందుకు రాదు? సంవత్సరం వచ్చు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. బట్ ఆ డే వస్తుంది. ఆ డే వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎవ్రీడే ఇస్ మై డే. ఎవ్రీడే అనుకుంటా, అలాగనే ఇప్పటికే అలాగే అనుకుంటాను. అండ్ ఇండియన్కి వెళ్ళే ముందు కూడా చాలా మంది నేను మధ్యలో డిగ్రీ డిస్కంటిన్యూ అండి. ఆ విషయం నేను మనస్ఫూర్తిగా చెప్పాను. అండ్ మనస్ఫూర్తిగా ఎందుకు చెప్తున్నా అంటే సంగీతం కోసం డిగ్రీ చేశాను, పాట కోసం సాక్రిఫైస్ అని నేను చెప్పను. అంత గొప్ప మాటలు చెప్పను. ఎందుకంటే మీకు అంత పెద్ద ఇప్పుడిప్పుడే నాకు వస్తున్న అవకాశాలు అవి నేను యూజ్ చేసుకుంటూ, తెలుగులో యూజ్ చేసుకుంటూ, అమెరికాలు ఇక్కడ అక్కడ షోలు చేసుకుంటూ ఏదో మెల్లిగా నా మట్టుకు వెళ్తా ఉన్నాను నేను. బట్ కొంతమంది చూసి వావ్ రేవంత్ పాష్, ఏదున్నా సరే నాకున్న రెస్పాన్సిబిలిటీ నాకు ఉన్నాయి. నేను అవి అందరికీ చెప్పుకోలేను కదా. అండ్ అఫ్ కోర్స్ దట్స్ అ రెస్పాన్సిబిలిటీ. నాకు ఎవరేమనుకున్నా సంబంధం లేదు. ఫస్ట్ నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తానంటే చాలా మందికి ఈగో ఫీలింగ్ ఉంటుంది. అబ్బా వద్దులేరా వాడు ఉంటే తప్పులేదు అనుకో. బట్ కానీ దానివల్ల అవకాశం మిస్ అయిపోతున్నాం కదా. అది ఆ మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదు అనేది ఉండకూడదని నా ఫీలింగ్. దేవుడి దయ వల్ల ఈ ఇంటర్వ్యూ ఎవరైనా చూస్తే అఫ్ కోర్స్ అందరూ చూస్తారు. ఎందుకంటే ఐ డ్రీమ్ అనేది అందరి డ్రీమ్ కూడా. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ఐ డ్రీమ్ ఎంత పాపులర్ అయిందో మన అందరికీ తెలుసు. డెఫినెట్లీ ఇది అందరూ చూస్తారు, చూడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ నిన్ను కూడా పర్ఫార్మెన్సెస్ చూస్తున్నారు, నువ్వు మాట్లాడే మాటలు చూస్తున్నారు ఇండియన్ ఐడల్లో కూడా. సో ఎవ్రీబడి నోస్ వాట్ రేవంత్ ఇస్ ఇప్పుడు. సో నీ ఆల్ టైమ్ అంబిషన్ చెప్పేలోపు మన ఇద్దరం కలిసి పాట పాడదాం. తప్పకుండా. ఏం పాట? నీ ఇష్టం. తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా, వింటున్నావా 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 వింటున్నావా
తప్పకుండా వింటారులేండి అందరూ. టైం వస్తుంది. నేను ఇట్లా అనుకోలేదు కానీ మళ్ళీ మాట్లాడితే ఏంటి పిల్లల్లో మాట్లాడే అలా అనుకుంటే ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే తప్పకుండా వస్తుంది. నేను కొన్ని స్లోగన్స్ చిన్నపిల్లలా కనిపిస్తారు పక్క నమ్ముతాను. ఆనెస్ట్లీ అంటే ఒకటండి, నేను మీకు అదే చెప్తున్నాను కదా, ఇండియన్ వెళ్ళే ముందు కొంతమంది ఇప్పుడు వెళ్తే నీకు అవకాశాలు అన్నీ పోతాయి, అసలుకే ఇప్పుడు నీకు అవకాశాలు వస్తున్నాయి, మిస్ అయిపోతాయి, కొంతమంది భయపెట్టారు. కొంతమంది ఏమో ఇలా అంటే మేబీ నేను ఒక పక్క అతను నా గురించి ఆలోచిస్తున్నాడంటే అతను నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే కదా. సో అట్లా ఇంపార్టెన్స్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. అండ్ నన్ను పాజిటివ్గా అనుకునే వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నానండి, ఈ లైన్ ఇది కట్ చేసినా నేను ఓపెన్ చెప్తున్నాను. నన్ను పాజిటివ్గా అనుకునే వాళ్ళకన్నా నన్ను నెగిటివ్గా అనుకునే వాళ్ళకి నేను ముందుగా థ్యాంక్స్ చెప్తూ ముద్దు పెడతాను. ఎందుకంటే వాళ్ళు నన్ను ఎంత తిట్టుకుంటే నేను అంత పైకి వస్తాను. సీరియస్లీ 1, 2 సార్లు 3 సార్లు బాధపడతాను, ఇంకా అయిపోయింది చాలు, అంతే, ఇంకా బాధపడ, ఇంకా వెక్స్ అయిపోయాను నేను. రేవంత్ అలాగా అన్నారు ఇక్కడ అక్కడ అంటే నాకు అర్థం కాదు. జనాలు అంత అమాయకంగా ఉంటారా లేకపోతే నిజంగా నమ్ముతారా? అంటే ఎవరైతే చెప్పగానే వెంటనే నమ్మేసి, నేను స్టైల్ ఉంటే అది నా ఇష్టం, నేను ఎవరితోనే మాట్లాడితే నా ఇష్టం. రేవంత్కి అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ అందుకనే బాగా అది నా తప్ప నేను వెళ్ళి ఏమైనా రండి అన్నానా? ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటే తనకు తాను చెప్పుకున్నట్టు గొప్పగా ఉంటుంది. బట్ కానీ ఒకదానికి ఒకటి ఆన్సర్ లేకపోతే పొంతలు ఉండదు. అలా అన్నారా నేను అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువని? నేను ఫీల్ అయ్యావా ఫోన్లు వచ్చాయని? అది కాదండి, నేను అలా అని కాదు, నేను ఉన్న ఫ్యాక్ట్. మీరు ఓపెన్ గా అడుగుతున్నా, నేను ఓపెన్ గా చెప్తాను. ఓపెన్ ఆల్వేస్ నేను ఎందుకంటే స్ట్రైట్ గా మాట్లాడతాను. అది చాలా మంది నచ్చదు, అందుకని రేవంత్ ఈజ్ బ్యాడ్ అని అనుకున్నా, రేవంత్ ఈజ్ గుడ్ అనుకున్నా, ఎవరేమనుకున్నా ఫైనల్లీ నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా అంతా సపోర్ట్ చేస్తుంది. ఎన్ని చేసినా సరే మన వాళ్ళు టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి మరొకసారి ప్రూవ్ చేశారు. ఎలాగా? వాళ్ళ ఓట్ల ద్వారా. అవును, వాళ్ళ ఓటింగ్ ఎవ్రీ సండే కూడా సోనీ లైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఓటింగ్ చేసి అండ్ తర్వాత ఎంకరేజ్ చేస్తూ రేవంత్ సూపర్ పాడవ్, ఎవరెవరైతే నన్ను నెగిటివ్గా అనుకున్నారో వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా. ఆలియా భట్ ఏమంది నీ పాట విని? షాహిద్ కపూర్ నేను యాక్చువల్లీ ఆలియా భట్ చెప్పబ్బా. ఆలియా భట్ చెప్ప అమ్మాయి అంటారా ఫస్ట్? ఓకే సర్లే. ఆలియా భట్ నేను జీనా సాంగ్ పాడాను. పాడినప్పుడు ఆమె స్టేజ్ పైకి వచ్చి వావ్ రేవంత్ అసలు యువర్ రాక్ స్టార్ మ్యాన్, ద వే యూ ఓన్ ద స్టేజ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా సూపర్ అండ్ యూ లుక్ లైక్ ఏ హీరో. థ్యాంక్స్ మేడం అన్న. మేడమా? అఫ్ కోర్స్ అందరినీ మేడం అని పిలుస్తాం కదా. అయ్య బాబాయ్ పాపం ఫీల్ అయి ఉంటుంది కదా. మ్యామ్ అన్న అందుకని స్టైల్గా మ్యామ్ 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 ఫరా మేడం మేడం ఆవిడకే షీస్ మ్యామ్. సో मैम నేను మీతో డ్యాన్స్ చేద్దాం అనుకుంటున్నాను, मैं आपके साथ డ్యాన్స్ करना चाहता हूँ ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాతో స్టెప్ అనగానే ఆవిడంటే స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేసాం. అఫ్ కోర్స్ మీ అందరూ చూసే ఉంటారు, అద్భుతంగా ఉంది అది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కంగనా రనౌత్ కూడా వావ్ యూ లుకింగ్ సో కూల్ అండ్ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్, యూ రాకింగ్ మ్యామ్ సంథింగ్. మెయిన్ థింగ్ హ్యాపీ. షాహిద్ కపూర్ గారు please vote for Revanth because I'm watching Indian Idol 9 episodes, all episodes, and this guy is literally very funny and very energetic and he's a rock star. Please vote for him. He is my personal favorite. అతను అట్లా చెప్పగానే చాలా ఇంకా అంతే ఫుల్ హ్యాపీస్ అనమాట, ఆల్ హ్యాపీస్. ఇక్కడి నుంచి ఎవరైనా ఫోన్ చేశారా ప్రముఖులు? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫోన్ కానీ టెక్స్ట్ మెసేజ్ ఇవ్వడం, మన మ్యూజిక్ డైరెక్టర్స్ బ్లెస్ చేయడం, విష్ చేయడం. ఎవరు చేయలేదు. నీ బర్త్డేకి ఎవరు విష్ చేశారు? నా బర్త్డే కిరోని సార్ విష్ చేశారు. ఏమని విష్ చేశారు? హ్యాపీ బర్త్డే ఇండియన్ ఐడల్ అని పెట్టారు. అండ్ యాక్చువల్లీ నేను అడిగాను సార్, అంటే ఎందుకంటే ఎవ్రీ బర్త్డే నేను సార్ ఇంటికి వెళ్ళి కిరోని సార్ వల్లి మేము బర్త్డే కిరోని సార్ అండ్ వల్లి మేము బర్త్డే సార్ ఇవన్న బర్త్డేస్ అని చెప్పి విషెస్ తీసుకుంటాను. అండ్ తర్వాత ఇలాగే అంటే సింపుల్, నాకు నా బర్త్డే కదా హంగామా చేసుకుని నాకు నచ్చదు బేసిక్గా. సాధ్యం వరకు ఫ్యామిలీతో ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ తర్వాత ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం, సినిమాలు అవి ఇంకా అవన్నీ మామూలే. లాంగ్ డ్రైవ్స్ నాకు యాక్చువల్లీ నేను కొంచెం కార్ ర్యాష్గా డ్రైవ్ చేస్తాను. ఒకప్పుడు చాలా భయం వేస్తుంది చూస్తుంటే ఇవన్నీ. 3 నెలల నుంచి కారే లేదు చేతిలో. అందుకనే మొన్న ఇండియన్ ఐడల్లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఏదో ఫైనల్ విన్ అయితే కేయూవి కారు వచ్చిందని చెప్పి మాతో ట్రైల్ వేస్తే వాళ్ళు పోయి నాకే కారు ఇచ్చారు.
కార్ లిటరల్లీ రేప్ చేసి పడేసాను కార్ని. వాళ్ళు ఏమొచ్చి ఇది ఐ డ్రీమ్ కాబట్టి సరిపోయింది బాబాయ్, టీవీ లైవ్ అయితే చచ్చిపోయేవాళ్ళం. లిటరల్లీ కార్ని ఫుల్ చెడగొట్టాను. అండ్ కొంతమంది వావ్ రేవంత్ వాట్ ఏ డ్రైవింగ్ యార్ అని, కొంతమంది అక్కడ ఉన్న అమ్మాయిలు అందరంటే ఓకే 3 months అయింది నా కార్ దొరికి, నీకు ఏం తెలిసిన నా బాధని అలా అనుకున్నా. బట్ వాళ్ళందరూ ఎవరిని అడగలేదా మా అమ్మని బాగా చూసుకుంటావని? నేను అలా అడగనండి, అట్లా అడిగి అడగదా? వస్తే అమ్మాయి వస్తుంది. దాని గురించి కిస్మత్ మే లిఖా హై అన్నమాట. దాని గురించి ఫస్ట్ మా అన్నయ్యకి మంచి అమ్మాయిని చూడాలి అర్జెంటుగా. ఆల్రెడీ చూశారు కూడా. ప్రాపర్గా మా అన్నయ్యకి అయిపోతే నా లైన్ క్లియర్ అయిపోతే అప్పుడు హ్యాపీగా నువ్వు చూసుకోవచ్చు అప్పుడు. సో మ్యూజిక్ని నమ్ముకున్నావు రేవంత్, హ్యావ్ యూ మేడ్ ద రైట్ డెసిషన్? ఎస్ ఆఫ్ కోర్స్. ఏంటి నీ అంబిషన్? నా అంబిషన్ ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్పగానే వావ్ అని ఎలాగంటున్నావు, అందులో నా పేరు ఉంటే చాలండి. ఇప్పుడు ఎవరెవరి పేర్లు అలా చెప్తున్నారు మన ఇండియా మొత్తంలో? చాలా మంది పేర్లు చెప్తున్నారు. గివ్ మీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. బాలు గారు ఆఫ్ కోర్స్. బాలు గారు ఎప్పటి నుంచో అంటున్నారు వావ్ అని. ఆయన పాడిన పాటల్లో 10% పాడితే చాలు. ఒక మెడ్లీ అలా బాలు గారి పాట తప్పకుండా. నువ్వు మొదలుపెట్టే రాజా సార్ పాటలు కావచ్చు, పాత కావచ్చు. ఎన్ని పాటలు అంటారు, బోల్డ్ పాటలు. సడన్ గా అడిగితే మళ్ళీ గుర్తురావు ఎన్ని పాటలు. బాలు గారి పాటలు అనగానే అక్కడి నుంచి మొదలు పెట్టాలి. 70s నుంచి. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక. వాట్ ఎ లవ్లీ సాంగ్. ఇంకా అండ్ చాలా పాటలు. అండ్ తర్వాత ఆమని పాడవే హాయిగా. అండ్ ఆఫ్టర్ దట్ అన్నమయ్య పాటలు, రామదాస్ పాటలు, ఎన్ని పాటలు, రాజాగారి పాటలు. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. అండ్ సంధ్య పొద్దుల కాడసం పంగిన మాట రాని మౌన. అదే అది మనం అలా మాట్లాడుకుంటే అమ్మో సూత్రపోతున్నాయేమో. మాట రాని మౌనమిది, మౌనమీన గానమిది. అసలు ఫుల్ అసలు చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే వెంటనే పాటల లిస్ట్. నేను మీకు ఇండియన్ ఐడల్లో ఇప్పటివరకు ఏ పాటలు పాడాను అదొక చిన్న మెడ్లీలా. జనం 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 సాత్ చల్లా యూహీ, कसम तुम्हें कसम आके मिलना यही, हाल दिल तुझको सुनाता दिल, अगर ये बोल पाता बाखुदा तुझको है जाता जा, रांझन दयार बुलाया सुन ले पुकार बुलाया, तू ही तो यार बुलाया, मुर्शिद मेरा ओ मेरी जाहू, तू सफर मेरा है, तू ही मेरी मंजिल, तेरे बिना गुजारा ए दिल है मुश्किल, तुझ संग पैर लगाया ऐसा, रहा न मैं फिर अपने जैसा, ओ मेरी जाहू खामोशियाँ आवाज है, तुम सुनने तो आओ कभी. And after that ढंटना टड़ा टड़ा आजा आजा दिल ने छोड़े. And after that चप्पा चप्पा चरक चले. అది आनी पोनी आनिया तेरी बोनी बोनी पेरिया तले. And after that again మళ్ళా అప్పటి నుంచి యోగి తుమ్ హీ హో, సారీ ఓ
मेरी उम्र के नौजवानों दिल लगाना ओ दीवानों मेरे प्यार करके चैन खोया नींद खोई क्योंकि तुम ही हो अब तुम ही हो जिंदगी अब तुम ही हो आने वाला पल जाने वाला है and लंबी जुदाई and अब न सीखा मैंने जीना जीना कैसे जीना and after that చాలా పాటలు ఇలాగే బ్యాక్ టు బ్యాక్ అండ్ మన లేటెస్ట్ వచ్చిన సుల్తాన్ మూవీ खून में तेरे मिट्टी मिट्टी में तेरा खून ऊपर अल्लाह नीचे धरती बीच में तेरा जुनून सुल्तान సూపర్ 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 అసలు ఈ ఎలిమెంట్ని పట్టేసుకున్నాం. అంటే నాకు ప్రతి పాట పాడడం ఇష్టం. అది నాకు సూట్ అయిందా సూట్ అవ్వదు అనే దానికన్నా నేను ఎంతవరకు ఎంజాయ్ చేశాను సూట్ అయ్యాయి. బట్ ఐ థింక్ హిందీ నీకు రాకపోవడం పెద్ద విషయం అవ్వలేదు, చక్కగా వస్తుంది. అంటే ఎక్కడ ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్స్ లేవు. అంటే వస్తుంది కొన్ని చోట్ల, బట్ నేను దాన్ని ఏం చేయలేను. అది ఏం చేయలేవు కాబట్టి అక్కడ నీతో పాటు సీరియస్లీ అండి హిందీ భాషతో సంబంధం లేదు. అండ్ భాష చెప్పు భాషతో సంబంధం లేకుండా ఇక్కడ వరకు రావడం అనేది నాకు హ్యాపీ. అట్ ద సేమ్ టైం అసలు నేనైనా హిందీ పాటలు పాడేస్తున్నానా, ఎందుకంటే నేను అటు వేరేలాని కాదు, చాలా మంది ఎక్కిరించేవారు, మామ ఇది కాదు మామ తప్పు పాడుతున్నావు, ఖుదా కాదు ఖుదా 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 ఇట్లాంటివన్నీ నేర్పించేవాళ్ళు. అండ్ నేను అంటే తప్పని కాదు, వచ్చేది కాదు, ఇన్నసెంట్ గా చెప్తుంటే ముద్దుగా ఉండేది నాకు. అలాగా నన్ను ఎవరైతే అంటే ఎగతాలని చెప్పను, మేబీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి చెప్పారు. నేను వాళ్ళని ఎగతాలని చెప్పి నేను ఇప్పుడు వాళ్ళకి ఎంచపడదలుచుకోలేదు. బట్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంతకన్నా ఏం చెప్పను. బాబోయ్ ఏమంత ఒక విషయం బాగా తెలిసిపోయింది ఈరోజు, నువ్వు చాలా ఎమోషనల్. యాక్చువల్లీ ఎమోషనల్ అండి, యు ఆర్ ఎమోషనల్ ఇన్ అ నైస్ వే. బికాజ్ ఎమోషన్ లేకపోతే ఎలా పాట ఎక్కడ వస్తుంది అసలు? ఫస్ట్ అంటే నాకు ఎమోషన్తో పాటు నాకు యాక్చువల్లీ కసి బాగా ఎక్కువ అండి. ఎవరైనా నీకు ఇది నువ్వు చేయలేవు అంటే సాధించడం ఇష్టం, ట్రై చేయడం ఇష్టం. ఎందుకంటే దానివల్ల చాలాసార్లు హిందీ పాటలు ఎవరైనా ట్రై చేయాలంటే వాడికి హిందీ రాదులే ఇంకెవరైతే ట్రై చేద్దాం అనుకునేటప్పుడు నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యేవాడి. బట్ ఇండియన్ ఐడల్ 9 ద్వారా అట్లీస్ట్ నాకు అవకాశాలు బయట కూడా వస్తాయేమో అని చెప్పి ఆ హోప్తో ఉన్నాను. తప్పకుండా వస్తాయి, ఇప్పటికే వస్తున్నాయి. ఎవ్రీబడి ద హోల్ కంట్రీ ఈజ్ నోటీసింగ్ యూ. అండ్ విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఈ షో చూసేవాళ్ళు. వెరీ హ్యాపీ బికాస్ నేను యూఎస్ ఒక 25 సార్లు వెళ్ళి ఉంటానండి. అండ్ చాలామంది సింగర్స్ వస్తున్నారు, చాలా కాంపిటీషన్ టఫ్ ఉంది. అయినా ఇన్ని వస్తున్నా సరే నాకంటూ ఒక చిన్న గుర్తింపు ఉందేమో అని అనుకుంటున్నాను, ఏమో తెలియదు. ఎందుకంటే చాలామంది పిలుస్తున్నారు, బ్యాక్ టు బ్యాక్ పిలుస్తున్నారు, బ్యాక్ టు బ్యాక్ అమెరికా వెళ్తున్నాను, బ్యాక్ టు బ్యాక్ ఈ ఊరు వెళ్తున్నాను అంటే మేబీ వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి మేబీ నా పర్ఫార్మెన్స్ నచ్చే ఎంతమంది జెన్యున్గా సపోర్ట్ చేస్తున్నారో ఆర్ఎల్స్ ఎంతమంది మనస్ఫూర్తిగా ఓట్ చేస్తున్నారో లేకపోతే ఎంతమంది మనస్ఫూర్తిగా మెసేజ్ చేస్తున్నారో తెలియదు. కానీ ఇప్పుడైతే నువ్వు ఎక్కడ తిరిగి దూకుడులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలామంది హెల్ప్ చేస్తున్నారు ఓటింగ్కి. నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇండియన్ ఐడల్ చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున. అండ్ ఎవ్రీ సాటర్డే సండే ఇండియన్ ఐడల్ 9 చూడండి అట్ సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్. సో ఎవ్రీ సాటర్డే రిజల్ట్ ఎపిసోడ్, గెస్ట్ ఎపిసోడ్, అండ్ ఎవ్రీ సండే ఈజ్ గాలా, మెయిన్ గాలా. సో ఆ గాలా ఓటింగ్ ఉంటుంది. సో ఎవ్రీ సండే నైట్ 8 PM టు నెక్స్ట్ డే మార్నింగ్ 7 AM అంటే 11 hours. ఈ 11 hours ఓటింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎవ్రీ సండే నైట్ 8 o'clock నుంచి మీ మొబైల్స్ మీద రెడీగా పెట్టుకొని సోనీ లైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్ఎల్స్ www.sonylive.com ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఓట్ చేయొచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అని అక్కడ రేవంత్ అని ఉంటుంది. సో మీ రేవంత్ అని ఓట్ చేయొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్కి చెప్పచ్చు. మీ ఈమెయిల్ ఐడి అందులో లాగిన్ చేసి ఓట్ వేయాలి. కొంచెం చిన్న ప్రాసెస్ పని, బట్ కానీ నాకు తెలుసు మీ అందరికీ నేను ఎంతో ఇష్టం. సో తప్పకుండా మీరు ఓట్ వేస్తారు. అండ్ నా హార్డ్ వర్క్ मैं और कोशिश करूँगा, मैं और मेहनत करूँगा. డెఫినెట్లీ నా హార్డ్ వర్క్ నేను చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఇప్పటికే చాలా ఉంది, ఇంకా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే స్పైసీ ఫుడ్ నీకు ఇష్టంగా తింటున్నావా అన్ని అక్కడ కాంపిటీషన్స్లో? కొన్ని తిన్నవరండి, అన్ని లిమిటేషన్స్.
రెస్ట్రిక్షన్స్ మధ్య 3 నెలలు పాప పిల్లవాడి ఇంటి నుంచి దూరం అయిపోయి ఎంత కష్టపడి పాడేస్తుంది. నాకు అన్ని వంటలు వచ్చు. నీకు వచ్చా? వంట కూడా చేస్తావు? అసలు క్యూలు కట్టేస్తారు ఇక్కడ. పాటలు వచ్చు, వంటలు వచ్చు. ఎనీథింగ్ యూ రిమెంబర్ వెరీ ఎమోషనల్ ఫ్రమ్ యువర్ లైఫ్ దట్ యూ కాంట్ గెట్ ఓవర్? అంటే నేను మా ఫాదర్ నా చిన్నప్పుడే చనిపోయారు. లైక్ అంటే అంటే మా అన్నయ్య చిన్నవాడు, నేను అప్పుడు కడుపులో ఉండగానే చనిపోయారు మా ఫాదర్. నేను ఎప్పుడు మా ఫాదర్ని చూడలేదు, అయ్యో అనుకునేవాడిని. అండ్ 6th క్లాస్ వరకు మా ఫాదర్ గురించి అడిగితే లైక్ మీ నాన్న అమెరికాలో ఉన్నాడని చెప్పారు తప్ప చెప్తే ఎక్కడ బాధపడతామని చెప్పి చెప్పలేదు. తర్వాత అలవాటు అయిపోయింది. అంటే మా నాన్న నేను లోటుని మా ఇంట్లో వాళ్ళు తీర్చారు. మా అమ్మగారి సైడ్ మావయ్య వాళ్ళు అందరూ అంత బాగా చూసుకున్నారు. అదే ఇందాక చెప్తే అర్థమైంది కొంచెం, బట్ ఏమైందో తెలియదు కాబట్టి అడగలేదు నేను. బట్ నువ్వే చెప్పావు. అంటే నాకు చెప్పాక ఊరికే నేను సెంటిమెంటల్గా చెప్పుకోవడం నాకు నచ్చదు. అంటే అది రాను ఏమైపోయిందంటే నేను ఒకటి స్ట్రైట్గా మాట్లాడతాను. ఒక 10 ఏళ్ళ కిందట ఏం మాట్లాడినా ఏమండి ఎలా ఉన్నారు, బాగున్నారు, ఏంటి అని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అన్నీ షేర్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు రాను ఏమైపోయిందంటే ఆ షేర్ చేసుకోవడం స్టైల్ అయిపోయింది, పాష్ అయిపోయింది. అంటే చాలామందికి నామోషి కూడా అయిపోయింది. అమ్మో ఇలా చెప్తే ఎందుకు నా గురించి అనవసరంగా చెప్పడం, అడగకుండా నా గురించి కాదు. నేను నార్మల్గా మాట్లాడతాను. అంటే ఇట్లాంటి సెన్సిటివ్ ఎమోషన్స్ అనే కాదు, నేను నార్మల్గా అంటే నవ్వు ఈ ట్రెండ్ గురించి నేను నార్మల్గా మాట్లాడతాను. లైక్ ఏమైనా షేర్ చేసుకుందామన్నా భయం వేస్తుంది. ఏమైనా షేర్ అంటే ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు. రైట్. సో ఏంటి సెంటిమెంట్ క్రియేట్ చేసుకుంటున్నాడు, ఓవర్ యాక్టింగ్. అంటే మేబీ నేను అలాగే అనుకుంటాను. ఎందుకంటే ఇట్స్ ఎ హ్యూమన్ సైకాలజీ, ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ. అందరూ కూడా అలాగే ఆలోచిస్తారు. అందరూ మంచిగా ఆలోచించాలని రూల్ లేదు కదా. సో ఎవరు తీసుకున్న దీన్ని బట్టి ఉంటుంది. ఇంతకుముందు ఆ మాటలు సరదా నుండి ఎప్పుడైతే ఈ ఫోన్లు వచ్చాయో అన్నీ పోయాయి. ఎప్పుడైతే ఈ సోషల్ నెట్వర్కింగ్ ఇది వచ్చిందో అన్నీ పోయాయి. అందరూ కూడా స్టార్స్. సో యూ మిస్ డాడ్ అ లాట్. యా. అండ్ ఈవెన్ నేను ఒకటి చెప్తానండి. నాన్నగారు ఎలా పోయారు? యాక్సిడెంట్లో. అండ్ తర్వాత నేను మిస్ అయిన మా ఫాదర్ బ్లెస్సింగ్స్ మాకు ఎలాగో ఉంటాయి ఇప్పుడు. సో మా అమ్మని బాగా చూసుకోవాలి, అదే నాకు మెయిన్ ఇంపార్టెంట్. ఆవిడికి ఏ కష్టం రాకూడదు. అండ్ తర్వాత ఇంకేంటంటే మమ్మల్ని మా మేనమా వాళ్ళు వీళ్ళందరూ ఎలా పెంచారో మేము వాళ్ళకి ఎప్పుడు గ్రాటిట్యూడ్తో అలాగే ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత ఇదైనా సరే మేము ఎప్పుడు నిజంగా దేవుని కోరుకుంటా. ఎందుకంటే నీకేమీ స్టార్ ఇప్పుడు అని చెప్పి చాలామంది అంటుంటే భయం వేస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఇంకోళ్ళ దగ్గర మాట్లాడితే అసలే చాలామందికి చాలా ఈగోలు ఉంటాయి, పిలుద్దామన్నా చేద్దామన్నా. ఇట్లాంటి మాటలు వింటే వాళ్ళు మళ్ళీ ఎక్కడ పిలవరు అని చెప్పి అదో భయం. వాళ్ళు ఎక్కడ పిలవరు అని చెప్పి నేను ఇలా ఉంటే నేను యాక్ట్ చేస్తూ ఇలా ఉండలేను. ఇది నా యాటిట్యూడ్ కాదు. నేను ఇలాగే ఉంటాను, సార్ ప్లీజ్ సార్, ఇది నా యాటిట్యూడ్. సో తప్పుగా తీసుకుంటారు కొన్నిసార్లు. వాళ్ళ కూడా యాక్ట్ చేయాల్సి వస్తుంది. నేను సార్ ప్లీజ్ సార్ నా మనసులో అంటే ఈవెన్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ సమ్ టైమ్స్. లైక్ నా మనసులో ప్యూర్గా ఇది సార్ నాకు అవకాశం ఇవ్వండి సార్, నేను పాడాలని ఉంటుంది. ఎన్నిసార్లు చాలామంది దగ్గర తిరిగాను. కొన్ని పేర్లు చెప్పాలని. ఇప్పుడు వాళ్ళు టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ బాలీవుడ్. ఎన్నిసార్లు వెళ్ళాను, స్టూడియోస్కి వెళ్ళాను, వెయిట్ చేశాను, కాల్ రాలేదు, రెస్పాన్స్ రాలేదు, ఎవరు ఇవ్వలేదు. మళ్ళీ పక్కన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నవారు, ఎవరు పట్టించుకోవడంలో కాదు. ఏదైనా వెంటనే టీవీలో కనపడడం వావ్ మా రేవంత్ అనేవారు. అంటే ఓకే, మనం టీవీలో కనబడితే వావ్ రేవంత్ లేదు, సంథింగ్ ఏదో క్రియేట్ చేసుకోవాలి, సంథింగ్. ఓకే మ్యూజిక్ అని వచ్చాను, నాకేమీ రాకపోయినా అందరూ వచ్చి మ్యూజిక్ వచ్చిన వాళ్ళే ఏమీ సాధించడం లేదు, ఇంకా నువ్వేం పీకుతావు అన్నారు చాలామంది. నాకు ఏమనిపిందంటే అంటే నాకు అదేంటి సార్ అలా అంటారు. నేను అంటే మామూలుగా ఇలాగా చాలామంది ఇలా అంటూ ఉంటే నాకు టఫ్, జాగ్రత్త చూసుకో, మీ అమ్మగారిని బాగా చూసుకో, మీ ఫాదర్ లేరు నీకు, మ్యూజిక్ అని అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఎవరైతే వద్దు అన్నారో అదే ఫీల్డ్ నేను ఉంటాను సార్. కష్టమైన నష్టం, రూపాయి వచ్చినా 10 రూపాయలు వచ్చినా ₹1 కోటి వచ్చినా ఇదే ఫీల్డ్లో ఉంటాను నేను. అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ ఎవరికైనా. బట్ కానీ నాకు నా నమ్మకం ముందు తీసుకెళ్తుందండి, ఆల్ పాజిటివ్. అది ఆ విషయంలో అసలు నేను అమ్మని బాగా చూసుకోవాలి, మా వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి. మా ఇంట్లో ముందు ఫ్యామిలీ సపోర్ట్ నెక్స్ట్. అండ్ ఈవెన్ ఇంకోటి చెప్తున్నాను, నా ప్రతి బర్త్డేకి
నాకేంటంటే నాకు మా తాతగారు చెప్పారు. నేను ఈవెన్ కొన్నిసార్లు చాగంటి గారు బాగా ఫాలో అవుతాను. లాస్ట్ 4 years నుంచి చాగంటి గారు ఫాలో అవుతున్నాను. బర్త్డే ఎలా చేసుకోవాలని చెప్పి సాంప్రదాయంగా సీరియస్లీ పొద్దున్నే 4 o'clock లేచి ఆయిల్ పెట్టుకొని అన్నీ ఆయన చెప్పినవి నేను మీకు అది కాదు షేర్ చేస్తాను డెఫినెట్లీ. మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే అదేదో చెప్పలేను నేను. అండ్ తర్వాత నాకు అనుకున్నంత చిన్నప్పుడు ఏమైతే మిస్ అయ్యానో నా ఫ్రెండ్స్ కానీ ఇది కానీ అవన్నీ కొంత మిస్. ఎందుకంటే ఎవ్వరు బై బర్త్ ఎట్లా ఫైనాన్షియల్గా ఇలాగా అది అన్ని మేము అనుకుంటాం కొన్నిసార్లు. మేబీ నేను మా అమ్మని అందరూ అంటారు అంటే ఆ దేవుడు అన్యాయం చేశాడు, ఇట్లా మీ హస్బెండ్ పోయారు, బట్ కానీ నీకు 2 అద్భుతమైన పిల్లల్ని ఇచ్చారని చెప్పి. మా అమ్మ ఎప్పుడు ఎట్లా నాకు చాలు, నాకు మీ ఇద్దరు ఉన్నారు చాలు అంటూ ఉండేది. మేము అనుకుంటామంటే మా అమ్మ ద్వారా ఇంతమంది ఫ్యామిలీ, అసలు ఇంత ఇది ఏదైనా షేర్ చేసుకోవడానికి నాతో అంతమంది ఉన్నారు. ఈ రోజుల్లో మనుషులు కరువు అయిపోయారు. జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయండి? దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. ఫోన్లు వచ్చాక జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయి? మాటలు ఎక్కడ ఉన్నాయి? నార్మల్ మాటలు, ఎలాగున్నావు, ఏం చేస్తున్నావు అమ్మా, ఏంటి ఎలా ఉంది, ఇది ఎలాగుంది, వీళ్ళు ఎలా ఉన్నారు, బాబాయ్ పిన్ని పెదనాన్న వాళ్ళు చాలామందికి నాకు తెలిసి ఈ జనరేషన్ తెలియవు. నేను చాలా ఘంటాపదంగా చెప్తా. మళ్ళీ సారీ పాత పదం వాడు, మంచి పదం. ఇన్ఫాక్ట్ నీకు యాక్చువల్లీ ఇంత సంప్రదాయం ఇలా ఉందని నోబడీ విల్ గెస్. అదే నేను చెప్పాను అంటే ఇది నేనండి అని చెప్పుకోవడం నాకు యాక్ట్ చేయడం రాదు. నేను అలా చేయలేను. అఫ్కోర్స్ నేను కూడా పిచ్చిగా మాట్లాడతాను, పిచ్చిగా తిరుగుతాను, నేను కూడా అల్లరి చేస్తాను. ఎందుకంటే ఇట్స్ హ్యూమన్ సైకాలజీ. బట్ ఐ నెవర్ ఫీల్ లైక్ నీకేం సలబ్ కదా, నువ్వు మాతో ఎందుకు ఆడతావు అనేవారు. నాకు ఎప్పటికీ రోడ్ల పైన క్రికెట్ ఆడడం ఇష్టం. ఎవడో చూస్తే చూడండి నాకేముంది, అలా అటుపక్క మామూలుగా అమ్మాయిలు వెళ్తున్నాను అనుకోండి, ఓకే అందరూ చూస్తాను నేను చూస్తాను, తప్పే. అంటే మామూలుగా నువ్వు ఇప్పుడు ఇది ఇలాగా అంటే నాకు ఇమేజ్ ముద్ర వేయకూడదు అంటావు. అంటే ఇలాగైతే ఇలాగే ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ అన్ని ఏజ్ బట్టి వస్తాయి. బట్ ఇప్పటికీ నాకు అల్లరి ఉంది. అది ఎప్పుడు పోతుందో తెలియదు. బాబోయ్ అసలు చాలా ముచ్చటేస్తుంది నేను చూస్తుంటే. రేవంత్ వాడు ఎంత ఓపెన్ అండ్ ఆనెస్ట్గా చెప్పేశావు. ఎందుకంటే ఇది నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు చాలా నేను భయపడతా ఉన్నాయి. ఎక్కడ మా ఇంట్లో తిడతారో, ఎక్కడ ఈ క్యాటరింగ్ వర్క్స్ కొన్ని కాంపిటీషన్స్ కోసం వర్క్ చేశాను తప్ప తినడానికి ఉండడానికి బ్రహ్మాండంగా చూసుకున్నారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. దానికి ఎప్పుడు లోటు లేదు. కేవలం ఇట్లాగా చూసుకుంటూ కూడా మళ్ళీ అడిగి ఇలా దీనికి డబ్బులు కావాలి దాని డబ్బులు కావాలంటే ఎందుకు ఇంట్లో ఇబ్బంది పెట్టడం ఒక్క దీంతో హోటల్లో వర్క్ చేసాం. అంటే కొన్ని వర్క్స్ చేసాం. అండ్ పొద్దున కాలేజ్ సాయంత్రం వర్క్స్, పొద్దున కాలేజ్ సాయంత్రం ఇలా అమ్మ బాధపడలేదా? అమ్మకి చెప్పలేదేమో. మా అమ్మకి తెలియదు ఈ విషయం. అండ్ తర్వాత మా ఇంట్లో కొంతమంది అక్కడ నో ప్రాబ్లం హార్డ్ వర్క్ చేయి, మంచిదే. ఎందుకంటే మా ఇంట్లో అందరూ కూడా ఇది లేకపోతే దీని వాల్యూ ఏంటి అని చెప్పి మాకు చిన్నప్పటి నుంచే తెలుసు. కొన్ని లేకుండానే పెరిగాం. మాకు అందుకని ఆ వాల్యూ తెలుసు. ఎప్పుడు దాన్ని ఓవర్ క్రాస్ చేయలేదు. ఉంది కదా అని చెప్పి ఇప్పుడు ఏదో కార్లో తిరుగుతున్నా ఇందులో తిరుగుతున్నా అన్నది మాత్రం ఇది ఎందుకు కాదు. ఓకే పెరిగి పెద్ద అవుతున్నాం, ఇవి కూడా యాడ్ అయ్యాయి అంతే, అంతమించి ఇంకేం కాదు. యువ్ కమ్ అ రియలీ లాంగ్ వే రేవంత్. చాలా అమ్మ చూసి చాలా సంతోషపడుతుంది ఇవాళ ఎపిసోడ్ చూస్తే. అండ్ తప్పకుండా అండి. ఇంకోటి ఏంటంటే నేను ఒకటే చెప్తాను, సౌత్ నుంచా, నార్త్ నుంచా, లేకపోతే ఇంటర్నేషనల్ నుంచా, లేకపోతే ఎక్కడి నుంచా అని కాదు, సీరియస్గా టాలెంట్ వైజ్ అండ్ ప్రాపర్ ఇండియన్ ఐడల్ అంటే నాట్ ఓన్లీ సింగింగ్. ఫర్ మీ ఇండియన్ ఐడల్ అంటే నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటాను. ఈవెన్ ఐఎమ్ నాట్ ఏ క్లాసికల్ ట్రైన్డ్ సింగర్. ఐ డోంట్ నో ప్రాపర్ లాంగ్వేజెస్ బికాస్ I can't speak Hindi, right? So I'm unable to express my proper feelings and everything on stage ఏంటంటే షేర్ చేసుకోలేము. సో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు అనిపిస్తుంది ఇలాంటి చెప్దాం. బట్ నేను పర్ఫామ్ చేయగలను, పాడుతూ పర్ఫామ్ చేయడం కష్టం, అది అందరికీ రాదు ఏమో. నాకు చాలా మంది అంటారు, మేబీ చాలా మంది చేస్తారు. బట్ నేను పాడుతూ నేను స్టేజ్ పైన ఉన్నానంటే ఆ స్టేజ్ ఎంతవరకు నేను యూజ్ చేసుకోవడం ఇష్టం. కసి మామూలుగా కాదు. ఇప్పుడు కసిగా 1-2 లైన్ నా కోసం ఏం పాట పాడాలి చెప్పండి. నాకు యాక్చువల్లీ గబ్బర్ సింగ్ లో గండలాంటి పాట చాలా ఇష్టం.
ఏ గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, నవ్వుతోటి నన్ను పిలిచి పారిపోతాయల్లా, సుందరి 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 మనసునే చేసినావే ఇస్తిరి. స్ట్రాబెర్రీ పూబెర్రీ బ్లాక్ బెర్రీ మిక్స్ చేసి నిప్పులో పెట్టిన ఫ్రెంచ్ చూసి ఫ్యాక్టరీ పిల్ల, నువ్వు లేని జీవితం నల్ల రంగు వంటుకున్న తెల్ల కాగితం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ వద్దలేని మందు కండ దారుణం. ఎందుకంటే పీకేకి నేను పెద్ద ఫ్యాన్ అఫ్ కోర్స్, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తానండి, మెగాస్టార్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు ఇప్పుడు ఎన్ని చేసిన, ఆయన 150 మూవీ వచ్చింది అనగానే ఎంత మిస్ అయిన వచ్చా. నేను ఇప్పుడు హైదరాబాద్ లో లేను, ఇప్పుడు నేను సౌత్ లో ఉంటే ఆయన అంటే ఫస్ట్ డే మూవీ చూసి రుమాలు కట్టేసుకొని తిరిగి అలా ఫ్యాన్ కాదు, ఇష్టం. ఆయన స్క్రీన్ పైన ఉంటే వావ్ మెగాస్టార్. ఇప్పుడు మాత్రం నువ్వు రాక్ స్టార్ మా అందరికి, అందరి కళ్ళు మంచిగా పాజిటివ్ గా నీ మీదే ఉన్నాయి. నాకు ఒక మంచి స్టేజ్ దొరికింది, మంచి ప్లాట్ఫామ్. జస్ట్ నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి. ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ బిగ్ స్టేజ్. అది ఇండియన్ ఐడల్ 9 ద్వారా వచ్చింది. అండ్ వచ్చిన అవకాశాన్ని తప్పకుండా వదులుకోను. అండ్ డెఫినెట్లీ తప్పకుండా చూడండి, మీకు నచ్చితేనే పర్ఫామ్ చేయండి. సారీ, మీకు నచ్చితేనే ఓట్ చేయండి. వాళ్ళు కూడా పర్ఫామ్ చేస్తారు యాక్చువల్లీ, వై నాట్. టీవీలు ముందు పెట్టుకుని హాయిగా దే ఫుట్ ట్యాపింగ్. అండ్ ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ అగైన్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వర్క్స్. అందరి ఇళ్ళకి వెళ్ళడం, బ్యాక్ టు బ్యాక్ వర్క్స్, కోరస్, సింగింగ్, ఎవ్రీథింగ్. నువ్వు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయావు, తిరిగి రావాలి. నీవంటూ వచ్చే అవకాశాలు ఇప్పుడు ఇండియన్ ఐడల్తో మరింత విజిబిలిటీ వచ్చింది. యువర్ ఆపర్చునిటీస్ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. వెళ్ళి అందుకోవడమే. మీ నోట్ మాట నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. ఏ స్వీట్ ఇష్టం నీకు? పూతరేకులు ప్రేమగా పెట్టి ఏదైనా తింటాను నేను. నువ్వు నాకు పెట్టాలని. హలో తుమారి ముంబై గీ చక్కర్ అంటారు కదా, ఏమన్నా మంచి మాట. మీకు ఏం కావాలి చెప్పండి. పూతరేకులు తెప్పిస్తాను, రాజమండ్రిలో బాగుంటాయి. అవును, రాజమండ్రిలో తెప్పిస్తానండి, బాగుంటాయి, తింటారు. అలాగేనండి. సో రేవంత్, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఇవాళ ఐ కాంట్ సే అంటే మొత్తం రేవంత్ని మేము ఇలా ఓడిసి పట్టుకున్నాం అని చెప్పలేం, కానీ చాలా వరకు నీ గురించి తెలియని చాలా విషయాలు బయటపడ్డాయి ఈరోజు. వెరీ హ్యాపీ టు నో యూ దిస్ వే. ఏమండి, నాకు ఒకటి చెప్తాను, నన్ను ఎవరైనా తప్పుగా అనుకుంటే ఫస్ట్ వాళ్ళపైన జాలేస్తున్నాను. ఇన్ ద సెన్స్ ఎవరైనా రేవంత్ ఇలాగ అనుకుంటే నాకు ఫస్ట్ వాళ్ళపైన జాలే, ఎందుకంటే వాళ్ళకి నా గురించి తెలియదు కాబట్టి అనుకుంటాను. అది ఓవర్ అయినప్పుడే బాధపడతాను, అంతే. తప్పని కాదు, బట్ ఒక డిఫరెంట్ ఇంప్రెషన్ ఉండడం సహజం. బికాస్ నీ హెయిర్ స్టైల్ చూసి, లేకపోతే నీ ఫాస్ట్గా మూవ్ అవుతావు, అలర్ చేస్తూ ఉంటావు కాబట్టి అవన్నీ చూసి ఒక జుత్తు లేక బోల్డ్ మంది బాధపడుతున్నారు. అలాంటిది నాకు వచ్చినప్పుడు నేను ఉన్నదాన్ని చూపించడం తప్ప అంతే కదా. సరే, ఇప్పుడు వైండప్ చేస్తూ ఇంకా దాని తర్వాత మాటలు ఉండవు. నాకు 40s 50s నుంచి మొదలుకొని ఒక్కొక్క లైన్ మాత్రమే, అప్పటి నుంచి ఒక్కొక్క పాట. మీరు సడన్గా అడిగితే ఫస్ట్ అక్కడి నుంచి మొదలుపెట్టే. ఎలా అంటే 50వ దశకం 60వ దశకం ఘంటసాల మాస్టర్ పాట. దేవుడా. హిమగిరి సొగసులు పాడు ఒక లైన్. హిమగిరి సొగసులు మురిపింతును మనసులు. నెక్స్ట్ 70వ దశకం. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో విరిసిన ప్రేమ గీతము. నెక్స్ట్ 80వ దశకం. శంకర ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. 90వ దశకం. అబ్బని తీయని దెబ్బ, అది ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. 2000 అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగే చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చిట్టయ్యింది. నాకు యాక్చువల్లీ నాకు బ్రీత్ నాన్ స్టాప్ గా పాడడం చాలా ఇష్టం. శివాజీ మూవీలో ఒక పాట ఉంది కదా, లైక్ హే బల్లే లక్క చీరాలక్క పేరాలక్క గుంటూరుగా పుత్తూరుగా తిరుపతిగా, ఏ బల్లే లక్క జక్క ముక్క తనువేయక్క అన్నయ్య వస్తే ఆంధ్ర కాదా మేరీ. అందులో బాలుగారు పాట
చెడుగుడు 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 ఆడిన ముచ్చట పడిపడి పెరిగిన పచ్చని పసిరిక చెడమడ చెడమడ కురిసిన మంచు గుడగుడు గుడగుడు ఉడికిన గిడ్లీ దడ 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 అదిరెదిరైలు గడగడ గడగడ పరుగుడు కాలు బెర 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 మరిచిన వీర మెర 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 తిప్పిన వీసం మనసుకు మొదలగు మే 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 లాగా పీల్చుకున్నా ఊపిరి ఇప్పుడు పీల్చుకున్నా. అయ్యే బాబోయ్ ఏం లంగపోరు తెలియకుండా సూపర్ కదా. చిన్న చిన్న అప్పుడప్పుడు ఇట్లాంటివి ట్రై చేస్తుంటారు. నీ ఎంతూజియాజంకి దేవుడు పైనుంచి బోల్డ్ ఆశీస్సులు కురిపించేసేసి లేటెస్ట్ పాట లాస్ట్ లైన్ పాడేసి అయిపోతుంది. మనోహరి మనోహరి తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుగున్నవే ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతగున్నదే ఒళ్ళంత తుళ్ళెంత వింత కవింతలేలా ఐ డ్రీమ్ బాలా. ఆఫ్టర్ దట్ చిత్ర గారితో కలిసి పాడాను. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల దాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మథనల్లలలాలల వేళ అందనిది అందాలనిది అందగని సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెనులే. కుకువావా కుకువావా ఉందా ఇందులో? ఇందులో లేదు. ఇందులో లేదు. అది సాయి కార్తిక్ గారు ఇప్పుడు వస్తున్న సూపర్ కంపోజింగ్. అసలు చాలా పాటలు. అందరికీ మంచి మంచి అవకాశాలు రావాలి. ఆ అవకాశం వస్తున్నప్పుడు నాకు కూడా వాళ్ళ అవకాశం ఇవ్వాలి మనస్ఫూర్తి. తప్పకుండా వస్తాయి. ఇప్పుడు పైన ఇన్ని పాటలు వినేశాక ముక్కోటి దేవతలు స్పందించేసేసి నేను పై నుంచి దీవించేస్తుంటారు రేవంత్. నాకు ఖచ్చితంగా నేను ఫైనల్గా హిందీలో నేను పాడిన పాటలో ఇప్పటి వరకు పాడిన పాటల్లో ఒక సాంగ్తో వైండప్ చేస్తాను. డన్. अपना नाम बदल दूं या तेरा नाम छुपा लूं या छोड़ के सारी आग में वैराग उठा लूं बस एक रहे तेरा काम इश्क मेरा नाम इश्क तेरा नाम इश्क मेरा नाम इश्क तेरा नाम इश्क मेरा नाम तेरा नाम इश्क ये लाल इश्क ये मलाल इश्क ये अब इश्क ये मेरा इश्क इश्क इश्क. तुम्हारा ना तेरा नाम रेवंत और तो इंडियन आइडल रॉक स्टार है. थैंक यू सो मच. और हम देखेंगे आगे कि क्या होने वाला है. Wishing you all hope for the best and already this itself is a milestone. Yeah. So mundu inka hope for the best endukante last week elimination ledu because of tough competition and votings and everything. So ఈ వీక్ నుంచి ఎలిమినేషన్ అగైన్ ఉంటుంది అండ్ వాట్ ఎవర్ ఏదైనా సరే ఐఎమ్ హ్యాపీ. థింక్ పాజిటివ్ ఓన్లీ. థింక్ పాజిటివ్ అంతే. ఇంకేం ఆలోచించదు అసలు. ఇంకా పాసిబిలిటీస్ ఆలోచించదు. హోప్ ఫర్ ద బెస్ట్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ ఫర్ ద బెస్ట్. బట్ ఓట్స్ మాత్రం తప్పకుండా. ఎస్. హై ఫై. ఇది వాటి స్పెషల్ హార్ట్ టు హార్ట్ విత్ రేవంత్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. హాయ్ హలో దిస్ ఈస్ రేవంత్. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ ఐ డ్రీమ్ along with Kuhu Kuhu Swapna garu. Thank you so much.